హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఇచ్చిన సర్వే ప్రకారమే ఢిల్లీలో ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉంది. అయితే 29 సీట్స్ కే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏంటి, అసలు ఢిల్లీలో బీజేపీకి ఇంత సక్సెస్ రావడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రవీంద్ర బాబు గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, మనం టీవీ ఆల్రెడీ సర్వే ఇచ్చింది, ఆ ప్రకారమే బీజేపీ ముందంజలో ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసరికి ఇప్పటి వరకు కేవలం 29 సీట్స్ కే పరిమితమైంది. అంటే బీజేపీకి ఇంత సక్సెస్ రావడానికి కారణం ఏమై ఉంటది అంటారు? ఈ రోజు భారతదేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ కౌంటింగ్ వైపు. కౌంటింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పటి వరకు ఫలితాలు మనం పరిశీలించినట్టయితే బీజేపీ 41, ఆమ్ ఆద్మీ 29, కాంగ్రెస్ 1 ఆధిపత్యంలో కౌంటింగ్ జరుగుతూ ఉంది. సో అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెండోది ఏంటంటే అన్ని సర్వేసు బీజేపీ ఢిల్లీ అసెంబ్లీలో ఈసారి గెలవబోతుందని చెప్పటం జరిగింది. ఎక్సెప్ట్ కేకే సర్వే 1, బేకాన్ సర్వే 1, ఇంకా 4 సర్వేస్ మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ఎడ్జి ఉండొచ్చు. టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ బీజేపీ ఆమ్ ఆద్మీకి కొంత అవకాశం ఉండొచ్చు అని 2-3 సర్వేలు తప్ప మిగతా అన్ని సర్వేస్ ప్రీ పోల్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఓటర్స్ చెప్పడం జరిగింది విశ్లేషణ. సో మనం చాలా సందర్భాల్లో ఢిల్లీ ఎలక్షన్స్ గురించి కౌంటింగ్ ముందు కూడా డిస్కషన్ చేసుకున్నాం. సో ఏమై ఉండొచ్చు రీజన్స్ బీజేపీ వైపు ఓటర్స్ మొగ్గు చూపటానికి అనేది మనం ఒకసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చూస్తే, ఒకటేమంటే కేజ్రీవాల్ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ పనిచేసినట్టుగా అనిపిస్తూ ఉంది. కేజ్రీవాల్ పునాదులు బేసు అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో పాటు ఉద్యమం స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఉద్భవించిన పార్టీ. ఒక నవతరంలో కొత్త రాజకీయాలు ఆయన చూపిస్తాడని ఎంతో ఆశతో 2013 డిసెంబర్ నుంచి ఆయన చీఫ్ మినిస్టర్గా ఢిల్లీ అసెంబ్లీలో ఉన్నారు. సో ఇన్ని సంవత్సరాలు పరిపాలించడం వల్ల ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ప్రభావం చూపి ఉండవచ్చు. రెండోది ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవటానికి లేదా ఈ ఓటింగ్ పర్సంటేజ్ బాగా తక్కువ రావడానికి ఇప్పటివరకు వెనకబడి ఉండటానికి కారణాలు. రెండోది ఏమంటే ఆయన డెవలప్మెంట్ కంటే కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంటే కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ ఇంప్లిమెంట్ చేశాడు ఆయన పరిపాలించిన కాలంలో. వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఢిల్లీ బేసిక్గా మనం ఒకసారి ఆలోచించినట్టయితే 70 అసెంబ్లీ స్థానాలు, 36 మ్యాజిక్ ఫిగర్. ఎవరు 36 కంటే అబవ్ వస్తే వాళ్ళు అసెంబ్లీ కైవసం చేసుకుంటారు. 1.56 crores ఓటర్సు. అయితే ఇందులో 699 అభ్యర్థులు పోటీ పడ్డారు. 3 పార్టీలు చావో రేవో అన్నట్టుగా పోటీ పడ్డారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఈ ఎలక్షన్లో ఢిల్లీలో గెలవకపోతే అది అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఢిల్లీనే రోల్ మోడల్ గా తీసుకున్నారు కదా సార్. ఢిల్లీ రోల్ మోడల్ గా ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ పెట్టాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు అని కొంత నెగిటివ్ ఉంది. ఎలాగంటే యమునా ప్రక్షాళన కానీ లేకపోతే యమునా నది ప్యూరిఫికేషన్ కానీ చేయటం అట్లాంటివి జరగలేదు. కాలుష్యాన్ని కంట్రోల్ చేయటంలో కొంత ఫెయిల్ అయినట్టుగా ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్తో పాటు ఆమ్ ఆద్మీ కలిపి పోటీ చేయకపోవటం కూడా కొంత ప్రభావం చూపినట్టుగా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో 13% ముస్లిం ఓటర్స్ ఉన్నారు. 7 నియోజకవర్గాల మీద దీని ప్రభావం ఎక్కువ ఉంది. తర్వాత ఒక 12% దళిత్ ఓటర్స్ ఉన్నాయి. ఈ రెండు కలిపితే 22 అసెంబ్లీ సీట్లు కొంతవరకు ప్రభావం చూపగలిగిన దళితులు కానీ ముస్లిమ్స్ కానీ. ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉండకుండా కాంగ్రెస్ వైపు, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లని ఈ సెగ్మెంట్స్ 2021 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ వైపు ఓట్లు వేయటం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి తగ్గి ఉండవచ్చు సీట్లు అనేది ఒక అంచనా ఉంది. ఢిల్లీలో 67% జనరల్గా ఏమంటే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైందంటే బీజేపీ పార్టీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ప్రకటించిన బడ్జెట్ అంశాలు కూడా ఢిల్లీ ఓటర్స్ మీద కొంత ప్రభావం చూపినట్టుగా మనం విశ్లేషణ చేయవచ్చు. ఎందుకంటే బీజేపీ 27 years అయింది ఢిల్లీలో అధికారం కోల్పోయి. సో బీజేపీ ఈజ్ వెయిటింగ్ సిన్స్ లాస్ట్ 27 years ఢిల్లీని మళ్ళీ కైవసం చేసుకోవడం కోసం లాంగ్ పీరియడ్ వెయిటింగ్ లో ఉన్నారు. రెండోది ఏమంటే కేజ్రీవాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఢిల్లీ ఎక్కువ డెవలప్ చేయకపోవటానికి పదే ఆయన ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే సెంట్రల్లో బీజేపీ సహకరించట్లేదని. సో ఇప్పుడు బహుశా ఓటర్స్ సెంట్రల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఫార్ములా
ఉండటం వల్ల ఢిల్లీ డెవలప్ అవుతుంది అన్న ఒక ఆలోచనకి వచ్చి ఉండవచ్చు. అయితే ఈ మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉండటం వల్ల బీజేపీ ఈ మధ్య కాలంలో ప్రకటించిన బడ్జెట్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 12 lakhs వరకు ఏదైతే ఎక్స్టెండ్ చేశారో దాని ప్రభావం మిడిల్ క్లాస్ సెగ్మెంట్, బిలో మిడిల్ క్లాస్, లేకపోతే ఢిల్లీలో మెజారిటీ ఎంప్లాయీస్ ఉంటారు. దానివల్ల వాళ్ళు కొంత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఒక విశ్లేషణ చేయొచ్చు. రెండోది ఏంటంటే ఢిల్లీలో ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి బీజేపీ వాళ్ళు మొన్న బడ్జెట్లో ఏం చేశారంటే 8th పే కమిషన్ ఒకటి ప్రకటించారు. దానివల్ల ఎంప్లాయీస్ సెగ్మెంట్ కొంత బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. మూడోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఓట్లని ఆపుకు పడకుండా చేయగలిగింది. దాని కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక్క సీటే వచ్చింది సార్. ఇప్పుడు ఒక్క సీటే వచ్చింది, ఇంతకుముందు అసలు లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మొదల నుంచి కూడా బీజేపీ వర్సెస్ ఆప్ లాగానే పోరాటం జరిగింది. కాంగ్రెస్ మొదల నుంచి ఎక్స్పెక్ట్ చేసింది 3rd ప్లేసే, 0 to 2 seats వస్తాయని మనం గతంలో విశ్లేషణ చేసుకున్నాం. కాంగ్రెస్ ఏమైందంటే ఈ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు చీఫ్ మినిస్టర్స్ 15 సంవత్సరాలు కాంగ్రెస్లో ఒక మహిళా చీఫ్ మినిస్టర్గా పనిచేయటం జరిగింది. సో ఆమె చేసినప్పుడు డెవలప్మెంట్ బాగానే ఉన్నప్పటికీ అది వీళ్ళు క్యాష్ చేసుకోలేకపోయారు ఓట్లు రూపంలో కాంగ్రెస్ వాళ్ళు. రెండోది బీజేపీ కూడా వ్యూహంలో, ఎన్నికల వ్యూహంలో బీజేపీ దిట్ట. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇల్లు అక్కడ ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎన్నికల ప్రచారం చేసిన అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు అది రిజల్ట్స్ కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ అంశాలు పరిశీలించినప్పుడు ఆఖరికి బీజేపీ వాళ్ళు మీద ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు రకరకాల బ్లేమ్స్ కూడా చేశారు. బీజేపీ వాళ్ళు కూడా వ్యూహంలో భాగంగా కేజ్రీవాల్ అరెస్ట్కి నిన్న వాళ్ళని ఏసీబీ వాళ్ళని కూడా పంపించారు. సో ఈ రకాలుగా జరుగుతున్న యమునా నదిలో విషం కలుపుతున్నారు హర్యానా గవర్నమెంట్, ఢిల్లీ ప్రజలకి విషపు నీరు యమునా నది ద్వారా తాపిస్తున్నారని కేజ్రీవాల్ చాలా ఘాటుగా కామెంట్స్ చేశారు. దాని మీద మళ్ళీ హర్యానా కోర్టులో కూడా కేసు వేయటం జరిగింది, ఆ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయటం అని. సో కేజ్రీవాల్కి ఇంకొకటి నెగటివ్ ఏమైందంటే ఈ అవినీతి ఆరోపణలు కొంత కేజ్రీవాల్ ఎదుర్కోవటం అనేది ఓటర్స్ బహుశా యాక్సెప్ట్ చేయలేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఉండటం కానీ, శీష్ మహల్ పేరుతో పెద్ద భవంతిలో లేకపోతే బంగ్లానో లేకపోతే ప్యాలెస్ కట్టుకున్నాడు అని బీజేపీ వాళ్ళు ఆయన మీద బ్లేమ్ చేయటం కానీ 40 కోట్ల రూపాయలతోటి. సో ఈ శీష్ మహల్ ప్రభావం లేదా అవినీతి ఆరోపణలు లేదా లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం, వీటన్నిటి ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ మీద పడినట్టుగా మనకు అనిపిస్తా ఉంది. మరి అంత ఘోరమైన ఓటమి అయితే కాదు కదా సార్, 29 seats అనేది. అయినా కూడా అంత డిఫరెన్స్ ఉంటుందని మనం అనుకోలేదు. మొదలు ఫైట్ టఫ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇప్పుడు ఫలితాలు అంటే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉంటే ఈ గ్యాప్ చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది మనకి. ఇంత గ్యాప్ వస్తుందంటే రకరకాల అంశాలు బీజేపీ వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో, ఇప్పుడు మహిళా ఓటర్స్ని ఆక్రమించుకోవడం కోసం బీజేపీ వాళ్ళు 2500 మహిళలకు అన్నారు. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే 21,000 అన్నారు. సో అన్ని రకాల స్కీమ్స్ బీజేపీ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆఫర్ చేశారు. జనరల్గా మోడీ కానీ బీజేపీ కానీ ఈ ఫ్రీ స్కీమ్స్కి పెద్దగా ఎంకరేజ్ చేయరు. కానీ కేజ్రీవాల్ని తట్టుకోవడం కోసం ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి ధీటుగా వీళ్ళు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అయినప్పటికీ బహుశా ఢిల్లీ సర్కారు లేదా సెంట్రల్ సర్కారు, డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే మనం బెనిఫిట్ జరుగుతుందాం, ఈసారి చూద్దాం ఆ దిశగా అని ఓటర్స్ ఆలోచన చేసి ఉండవచ్చు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓట్లు కాంగ్రెస్ కొంత చేల్చడం, అది ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత నెగిటివ్ కూడా అయ్యి ఉండవచ్చు. సో ఇన్ని రకాల కారణాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ వెనకబడింది. ఈ ఓటింగ్ పర్సంటేజ్ మనం చూస్తూ ఉంటే బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. రెండోది ఏంటంటే బీజేపీకి కూడా ఈ అభ్యర్థి ఎవరు ఉంటారు చీఫ్ మినిస్టర్ అనేది జాతీయ పార్టీ కాబట్టి ప్రకటించలా. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసరికి ఓన్లీ కేజ్రీవాల్, ఆయనే కింగ్, అన్నిటికీ ఆయన వన్ మ్యాన్ ఆర్మీ, రీజనల్ పార్టీ స్థాయి కాబట్టి. కానీ జాతీయ పార్టీ స్థాయిలో ఉన్న బీజేపీ ఇప్పటివరకు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు, జనరల్గా వాళ్ళు ప్రకటించరు. అయినప్పటికీ బీజేపీ వైపు ఓటర్స్ మొగ్గు చూపారని అంటే బహుశా బీజేపీ ఇచ్చిన ప్రామిసెస్ నమ్మి ఉండొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ మీద వచ్చిన నెగిటివ్ ఏదైతే ఉందో ఈ అవినీతి ఆరోపణలు, దానివల్ల కొంత ప్రభావం చూపి ఉండొచ్చు ఓటర్స్ పైన. ఇన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకోవడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చి ఉండవచ్చు. బీజేపీ వైపు పెద్ద ఎత్తునే మొగ్గు చూపుతున్నట్టుగా మనకి ఇప్పుడు ట్రెండ్స్ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.